దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అర్ధరాత్రి వేళ ఒక వింత కార్యం జరిగింది. ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని పెద్ద కేక ఒకటి వినిపించింది. ఆ వినిన వారు అక్కడ ఎవరు? 10 మంది కన్యకలు. 10 మంది కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్ళారు. అందులో 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. ఆ 10 మంది కొరకు బైబిల్ చెప్తుంది ఏంటంటే 5గురికి బుద్ధి కలిగిన వారంట, 5గురు బుద్ధి లేనివారు. అండి, బుద్ధి లేని వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే సిద్ధపాటు ఉండదు. బుద్ధి కలిగిన వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. 5గురు వారు తమ దివిటీలు పట్టుకొని 10 మంది దివిటీలు తీసుకున్నారు, కానీ అందులో 5గురంట సిద్ధిలలో నూనె సిద్ధం చేసుకున్నారంట. ఆరిపోతే మరలా నూనె వేసుకోవాలి అనే సిద్ధపాటులో వెళ్ళారు. వారి దీపాలు ఆరిపోతున్నప్పుడు త్వరగా నూనె వేసుకున్నారు. అనగా ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వెలిగింపబడుతూ ఉండాలి. ఏమండి, 5గురు దీపాలు ఆరిపోయంట, అంటే ఆత్మీయ జీవితం ఆరిపోయింది. ఆత్మీయ జీవితం చల్లారిపోయింది. భక్తి లేదు, ప్రార్థనానుభవం లేదు. ఆ విధంగా 5గురు సిద్ధపాటు లేకుండా మరి ఆగిపోయారు. పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అని కేక వినబడగానే అండి సిద్ధపడిన వారంట త్వరగా మరి గదిలోనికి ప్రవేశించారంట. ఎంత అద్భుతమో! దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీవు క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడగలవా? ఎత్తబడే గుంపులో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే మిగతా 5గురు కూడా సిద్ధపాటు లేక వారిని నూనె అడిగారు, కానీ వారు ఇవ్వలేదు. మీకు మాకు చాలదని చెప్పారు. వారు సిద్ధపడుతూ ఉండగా వారంట ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు సిద్ధపడిన వారు మెలకుగా ఉండి వెళ్ళిపోయారు. సిద్ధపాటు లేని వారు ఆగిపోయారు. అండి, ఆగిపోయిన తర్వాత క్రీస్తు వారితో వెళ్ళిపోయినటువంటి 5గురు ఎంత ఆనందిస్తారండి. తర్వాత 5గురు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అని ఎంతగానో ఏడుస్తూ, మాకు తలుపు తీయండి అయ్యా, తలుపు తీయండి, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, నేను ఎరిగి ఉండలేదు అన్నారంట యేసు ప్రభు వారు. ఎంత భయంకరమైన మాట! ఆ పరిస్థితి మనకు రాకుండా మనందరము కూడా సరి అయిన సిద్ధపాటు కలిగి ఉందాం. అంచె దినాలు ఉన్నామండి. క్రీస్తు వారు రాకడ సూచనలు కనపడుతున్నాయి. సిద్ధపాటు కలిగి ఉన్న ప్రియ సహోదరి సహోదర, దేవుని రాకడలో ఎత్తబడి దేవుని బిడ్డగా జీవించడానికి మనస్సును స్థిరపరచుకో. దేవుడు తప్పగా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, గొప్ప దేవదిగా మా తండ్రి, నాయనా సిద్ధపాటును కొరకే నువ్వు మాతో మాట్లాడో అయ్యా. ఆత్మీయ జీవితంలో సిద్ధపడి నీ రాజ్యానికి వారసులు అవ్వటానికి ప్రతి బిడ్డకు సహాయం చేయి ప్రభువా. సర్వశక్తి గల దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి అయ్యా. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా సమస్యలతో సతమతమైపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. దేవానికి అసాధ్యం లేదు. నీ తోడు, కాపుదల, భద్రత దయచి నీ నామం గొప్ప చేసుకో ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించి మహిమ పొందు. శక్తి గల యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.